తండ్రిలో తల్లులో నా ఇష్టం అనకండి. నా భార్యకు కావాల్సినటువంటి ముద్దేస్తున్నా, నా భార్యకు నా బిడ్డలకు లోటు లేకుండా చూసుకుంటున్నా, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నా అనద్దో. నువ్వు ఏం విత్తుతావో దాన్ని కోయక తప్పదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, యవ్వనం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. కరిగిపోక మునిపే ఎంజాయ్ చేయాలి అనే పనికి మాలిన ఫిలాసఫీకి మీ జీవితాలని అమ్ముకోకండి. యవ్వనం బహు విలువైంది. నిన్నటి దినాన ఒక తమ్ముడిని తీసుకొచ్చారు, ప్రార్థన చేయమని చెప్పి అడిగారు. ఏమిటి సమస్య అంటే, నీటిలో సీట్ వచ్చింది, గొప్ప అవకాశం వచ్చింది, కానీ చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నాడు. ఆ తమ్ముడికి ఒకే ఒక మాట చెప్పా, తమ్ముడు రాబోయే 4-5 సంవత్సరాలు నువ్వు కష్టపడు చదువు, పనికి మాలిన స్నేహితులను పక్కన పెట్టేశాయి, అల్లరితో కూడిన ఆటపాటలకు స్వస్తి చెప్పేశాయి. రాబోయే 5 years చదువు పట్ల శ్రద్ధ వహించు. రాబోయే 50 సంవత్సరాలు నువ్వు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతావు. డిగ్రీకి వచ్చేసి నువ్వు, ఇంటర్మీడియట్కి వచ్చేసి నువ్వు, డిగ్రీకి వచ్చిన నువ్వు 5 years చదువుకున్నట్లయితే, చదువు పట్ల శ్రద్ధను వహించినట్లయితే, బాగా చదువుకోగలిగినట్లయితే మిగతా 40-50 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా కాకుండా ఈ 4-5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా జీవించి స్నేహితులతో తిరిగి నీ చదువును పాడు చేసుకున్నట్లయితే రాబోయే 40-50 సంవత్సరాలు నువ్వు నష్టపోతావు, కష్టాలు పాలవుతావు.